రాష్ట్ర వ్యాప్తంగా 1,20,000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారని, ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు అధిక లాభం చేకూరుతుందని రాష్ట్ర ఆయిల్ ఫామ్ డైరెక్టర్ వైఎస్ రంగనాయకులు అన్నారు. వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామంలోని సత్యనారాయణ గౌడ్ వ్యవసాయ క్షేత్రంలో ఆయిల్ ఫామ్ సాగును ఆయన పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయిల్ ఫామ్ తోటలకు ప్రోత్సాహాలకు అందిస్తున్న నేపథ్యంలో రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఒక్కసారి పంట వేస్తే 40 సంవత్సరాల వరకు సాగు చేసుకోవచ్చునని, అంతర పంటలతో కూడా రైతుకు ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. రైతుకు దగ్గర ఆయిల్ ఫామ్ సాగు చేస్తే నెలకు 10,000 ఆదాయం వస్తుందని తెలిపారు. దొంగలు, అడవి జంతువులు, కోతుల బెడద ఉండదని, రైతులు నేరుగా పంటను ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీకి అమ్ముకోవచ్చునని, రైతుల ఖాతాలో నేరుగా డబ్బులు పడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజర్ కృష్ణారావు, డిప్యూటీ మేనేజర్ అశోక్ కుమార్, రైతులు, జయరాములు తదితరులు పాల్గొన్నారు. మేము ఎల్దుర్తి దగ్గర సత్యనారాయణ గౌడ్ గారి ప్లాంటేషన్ చూడటానికి వచ్చాము. పామాయిల్ తోట చాలా బాగుంది. ముఖ్యంగా రైతులు చాలా శ్రద్ధగా చేస్తున్నారు. అలాగే ఈ పామాయిల్ తోటకి ప్రత్యేకించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇతోధికంగా సబ్సిడీలు ఇస్తున్నాయి. ఈ పామాయిల్ తోట వేయటం వల్ల ఎంతో లాభదాయకం. ఎందుకంటే దీనివలన ఒకసారి పంట వేసుకుంటే సుమారు 40 సంవత్సరాల పాటు ప్రతి నెల రైతుకి, ఒక ఉద్యోగికి, ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగికి వచ్చినటువంటి ఆదాయం వచ్చినట్టుగా వస్తూ ఉంటుంది. దీనివల్ల దొంగల బెడద లేదు. అలాగే మన ప్రకృతి వైకృత్యాల వలన కూడా ఇబ్బంది లేదు. అలాగే ప్రతి నెల ఆదాయం ఎకరానికి 10,000 నుంచి 15,000 నెలకి ఆదాయం వస్తుంది. అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ఈ పంటకి ఒక్క ప్రకృతి వైపరీత్యాల వల్లనే కాకుండా అలాగే తరుగు, తాలు అలాంటివంటిది ఏమి ఉండదు. అలాగే ముఖ్యంగా ఈ పామాయిల్ పంటకి బ్రోకర్ల వ్యవస్థ ఉండదు. ఎందుకంటే ముఖ్యంగా ఇది డైరెక్ట్గా కంపెనీ డైరెక్ట్గా మీకు రైతుకి ఖాతాలో జమ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మధ్యవర్తులు అనేటువంటిది ఉండదు. అలాగే పామాయిల్ పంటకి ఆదాయం పామాయిల్ పంట వల్లనే కాకుండా అంతర పంటల వలన కూడా 30-40 సంవత్సరాల పాటు అంతర పంటలుగా కోకో కానీ, లేకపోతే జాజికాయ కానీ, ఇతరత్ర పంటలు వేసుకుని ఇంకా లాభం పొందొచ్చని కాబట్టి రైతుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా ఇస్తున్నాయి. ఎంత పంట లాభం వేసుకున్నా కూడా ఒక విషయం చెప్తున్నాను, ఎంత పండించినా దీనికి రేటు తగ్గే ప్రశ్న లేదు. ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశంలో 259 లక్షల టన్నులు వాడకం అవుతూ ఉంటే మనం కేవలం 97 లక్షల టన్నులు మాత్రమే మనకు ఉత్పాదన అవుతుంది. తద్వారా 1,31,000 కోట్ల రూపాయలు విదేశీ మార్గద్రవ్యం ఖర్చు పెడుతున్నాం. కాబట్టి రైతులు నిరభ్యంతరంగా పామాయిల్ తోట వేసుకుని మంచి ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాం.